ఆయన అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ డ్రామా కంటిన్యూ చేస్తున్నాడు. డే 1 లోనే చెప్పాడు, నేను అక్కడ ప్రమాణం చేస్తాను, ఎక్కడికి రమ్మన్నా వస్తాను, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ గారు వస్తారా అని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వస్తాడా, లోకేష్ గారు వస్తారా అనడానికి ఈడు సన్నాసి దొంగతనం చేసి వాళ్ళ రమ్మంటం ఏంటి? అదే అర్థం కాని విషయం. ప్రజలు కూడా అదే అంటున్నారు. ఈ రోజున అద్దేపల్లి జనార్దన్ రావు A1 ముద్దాయి, ఆయన అప్రూవర్ గా మారాడు. అన్ని విషయాలు, అసలు ఆఫ్రికా నుంచి ఎలా వచ్చింది, ఆ ఊర్లో ములకల చెరువులో రూమ్ ఎట్లా తీసుకున్నది, దాంట్లో ఈ మద్యం తయారు, అక్కడి నుంచి ఆ ఫార్ములా, ఆ శాచెట్స్ లో అక్కడ ఏ మద్యం అయితే అమ్మారో ఆఫ్రికాలో అదే ఫార్ములా ఇక్కడ పెట్టింది కానివ్వండి, ఆ లేబుల్స్ ఎవరు సప్లై చేశారు, మూతలు ఎవరు సప్లై చేశారు, దాంట్లో స్పిరిట్ ఎవరు సప్లై చేశారు, పూర్తి వివరాలు, వాళ్ళను కూడా అరెస్ట్ చేసినవి చూసాం. మరి ఈయనతో వాట్సాప్ చాటింగ్ చూసాం, ఎవరితో, ఈ జోగి రమేష్ గారితో. మరి వీళ్ళిద్దరు ఫోన్ కాల్స్, ఇద్దరు కూర్చొని ఒక పార్టీలో చక్కగా ఐస్ క్రీమ్ తింటున్నారు, పక్క పక్కన ఫోటోలు. ఇద్దరు మంచి స్నేహితులు, ఒకే బజారు, దగ్గర పక్క పక్క ఇళ్ళు, అన్ని బాగానే కలిసినాయి. మరి మొన్న చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో కూడా పాపం అమాయకుడు, సౌమ్యుడు, బుద్ధిమంతుడు, నేనెంత మంచివాడినో జోగి రమేష్ అంత మంచివాడని చెప్తున్నాడు. జగన్ రెడ్డి ఎవడుని సౌమ్యుడు మంచోడు అంటాడు,